బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మన మేకర్స్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై కన్నేశారు. పాన్ ఇండియా ట్రెండ్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. మన ఇతిహాసాలను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేసేందుకు నయా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లానింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా రూపొందుతోన్న రామాయణ మూవీకి దేశవ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది. కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తోండడంతో అంచనాలు స్కై హైకి రీచ్ అయ్యాయి. ఈ ఎపిక్ మైథలాజికల్ డ్రామాను నవంబర్ 8న ఇండియాలో రిలీజ్ చేస్తోంటే 2 రోజుల ముందే నవంబర్ 6న గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. గతంలో దంగల్ సినిమాతో చైనా బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ నితేష్ తివారీ ఇప్పుడు రామాయణతో మరోసారి అక్కడి మార్కెట్ ను టార్గెట్ చేశారు. చైనా ఆడియన్స్ కోసం ఈ సినిమాను రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ అనే సరికొత్త టైటిల్ తో ప్రమోట్ చేస్తున్నారు. హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ అందిస్తోండడం, సోనీ పిక్చర్స్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం ఈ మూవీ ఇంటర్నేషనల్ అపీల్ ను మరింత పెంచేస్తోంది. అయితే చైనా ఆడియన్స్ కు చూపించే రామాయణానికి మన ఇండియన్ వెర్షన్ కు చాలా తేడా ఉండబోతోంది. చైనాలో రిలీజ్ కాబోయే వెర్షన్ ఏకంగా 33 నిమిషాలు తక్కువగా ఉండనుందట. చైనీస్ వెర్షన్ రన్ టైం కేవలం 2 గంటల 46 నిమిషాలు మాత్రమే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. చైనా సెన్సార్ బోర్డ్ స్ట్రిక్ట్ కండిషన్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో మతపరమైన అంశాలు, మూఢనమ్మకాలను ప్రమోట్ చేసే కంటెంట్ పై ఆంక్షలున్నాయి. రామాయణం మనకు పవిత్రమైన ఇతిహాసం కావడంతో అందులోని భక్తి భావనలు, దైవిక అంశాలను చైనా రూల్స్ కు తగ్గట్లుగా ట్రిమ్ చేశారట. అందుకే అక్కడ కేవలం ఒక ఎపిక్ యాక్షన్ ఫ్యాంటసీ కథగా మాత్రమే ప్రెజెంట్ చేస్తూ రన్ టైం కు భారీగా కోత పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు కంటెంట్ తో పాటు విజువల్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కేవలం కథను చెప్పడమే కాదు, ఆడియన్స్ కు హాలీవుడ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే ఈ గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్నంత ఈజీ కాకపోవడంతో సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇంతకీ ఇలా గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అవుతున్న సినిమాలేంటి? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర రిలీజ్ 2026 దసరాకు వాయిదా పడింది. వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉండడంతో అవుట్పుట్ విషయంలో మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. గతంలో వచ్చిన గ్లిమ్స్ గ్రాఫిక్స్ పై కాస్త నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయిస్తూ క్వాలిటీ కోసం రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ స్వయంభూ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే లేట్ అవుతోంది. ఫిబ్రవరిలో రావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారు. కానీ ఆ డేట్ కూడా రిలీజ్ సాధ్యం కాలేదు. దాదాపు 2700 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టాండర్డ్స్ లో గ్రాఫిక్స్ చేస్తున్నారు. 750 మంది టెక్నీషియన్స్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో వస్తున్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ పరిస్థితి కూడా అంతే ఉంది. 90% షూటింగ్ పూర్తయినా విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమాను డిసెంబర్ 2026కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ కే మేకర్స్ ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా ఆలస్యమవుతోంది. దురంధర్ మేకర్ ఆదిత్యధర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూరి, దురంధర్ 1, దురంధర్ 2 సినిమాల తర్వాత ఆయన ఎలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేయబోతున్నారు? ప్రెజెంట్ సౌత్ నార్త్ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ కు సంబంధించిన న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఏంటా ప్రాజెక్ట్స్? వీటిలో ఏది ముందు పట్టాలెక్కనుంది? లెట్స్ వాచ్. ఆదిత్యధర్ ప్లానింగ్ లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ. మహాభారతంలోని అమరయోధుడి కథను తెరపై తీసుకొచ్చే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ధర్ చాలా ఏళ్లుగా మనసులో మోస్తున్నారు. బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్ సవాళ్లతో ఒకసారి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ కి దురంధర్ సక్సెస్ తో మళ్లీ ప్రాణం వచ్చింది. ఈ సినిమా ప్రకటించినప్పుడు తన తొలి చిత్ర హీరో విక్కీ కౌశలే లీడ్ రోల్ లో నటిస్తారన్న ప్రచారము జరిగింది. కానీ ఇప్పుడు కాస్టింగ్ విషయంలో రీవర్క్ చేస్తున్నారట ధర్. మరోవైపు హిస్టారికల్ కాన్సెప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నారు ఆదిత్యధర్. చంద్రగుప్త మౌర్య జీవితంపై ఒక మేజర్ హిస్టారికల్ ఎపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో రణవీర్ ను కాస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. దురంధర్ క్రేజ్ తో పాటు గతంలో రణవీర్ కు హిస్టారికల్ సినిమాలో నటించిన అనుభవం కూడా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింతగా బజ్ క్రియేట్ అవుతుంది. ఒక లార్జ్ స్కేల్ స్పోర్ట్స్ డ్రామా తీయాలని ఆదిత్యధర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
ఈ సినిమా కథా కథనాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా యూరి, ధురంధర్ సినిమాలో ధర్ చూపించిన ఇంటెన్సిటీ స్పోర్ట్స్ డ్రామాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ స్పోర్ట్స్ డ్రామాలో సౌత్ టాప్ హీరో రామ్ చరణ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. వీటితో పాటు ధురంధర్ 3 కూడా లైన్లో ఉంది. 2 భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సిరీస్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు నిర్మాతలు. కథపరంగానూ మరో మూవీ చేసే అవకాశం ఉండడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ గా 3 ను పట్టాలెక్కిస్తే మరోసారి రికార్డులు తిరగరాయడం పక్కా అన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ ఆప్షన్స్ లో ఆదిత్య ధర్ ఏ మూవీని ముందు పట్టాలెక్కిస్తారో తెలియాలంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడితే ఆ హీరోయిన్ ఫేట్ మారినట్టే అని ఫీల్ అవుతామంతా. కానీ ప్రెజెంట్ ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ అలా కనిపించట్లేదే. కొంతమంది హీరోయిన్ల విషయంలో పాన్ ఇండియా ఫార్ములా వర్కౌట్ కావట్లేదు. నేషనల్ లెవెల్లో సక్సెస్ వచ్చిన కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ రీజనల్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు కొంతమంది. సో ఇంతకీ ఎవరా బ్యూటీస్ అనే కదా మీ డౌట్? మీరే చూడండి. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో శ్రీనిధికి ఓవర్ నైట్ క్రేజ్ వచ్చింది. కానీ ఆ సక్సెస్ ఆమె కెరీర్ కు ఏమాత్రం ప్లస్ కాలేదు. గ్యాప్ తీసుకుని చేసిన కోబ్రా డిజాస్టర్ అవ్వడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో చాలా కాలం పాటు ఎదురుచూపులు చూసి ఇప్పుడు రీజనల్ సినిమాలతో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే లిస్టులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా చేరారు. కాంతారా చాప్టర్ 1 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి పాన్ ఇండియా లెవెల్లో భారీ ఆఫర్స్ రావడం లేదు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న డ్రాగన్ సినిమాతో అయినా తన ఫేట్ మారుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి రీసెంట్ గా ధురంధర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ బ్యూటీ సారా అర్జున్ పరిస్థితి కూడా ఇంతే. ఈ బాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సారాకు ఆశించిన బ్రేక్ రాలేదు. నటిగా మంచి మార్కులు పడినా హీరోయిన్ గా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు రాలేదు. దీంతో ఈ భారీ హిట్ తర్వాత కూడా సరైన ఆఫర్స్ లేక బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ లైవ్.